Hi guys, welcome to the new video of Gaming with Palguna and ఈరోజైతే నేనైతే ఆడబోతున్నా ద గ్రేట్ మైన్క్రాఫ్ట్ అండ్ ఈరోజు ఎంతమంది ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తున్నారో అంటే ఎవరైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ప్లీజ్ కమెంట్ చేసేయండి అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా మీకు ఈ ఇయర్ ఆర్సీబీ బెస్ట్ టీమ్ ఏంది ప్లీజ్ నా కమెంట్లో చెప్పేసేయండి. నాకైతే సిఎస్కే అండ్ జీటీ అట్లా ఆర్సీపీ అప్పుడు ఆడుతుండే, ఈ మధ్య అసలు ఆడడం లేదు అండ్ 0 టోర్నమెంట్స్ దానికి. అండ్ నేను ఒక వరల్డ్కి క్రియేట్ చేసినుండే, అది కూడా నా మొబైల్లో 1% ఛార్జింగ్ ఉన్నా. క్రియేట్ చేసి ఇట్లా స్టార్ట్ నొక్కగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు తెలియదు కూడా తెలియదు ఎక్కడ స్పాన్ నేను. ఇక్కడ చూసేద్దాం. నాకు అనిపిస్తుంది ఒక ఐరన్ ఆర్మర్ దాకా అయితే చూస్తా తర్వాత. అండ్ ఈరోజు నైట్ చూడొచ్చు 10 అవుతుంది. నేను అయినా కూడా రికార్డింగ్ చేస్తున్నా. మమ్మీకి తెలుసు అనుకో వస్తుంది, చెప్పు తీసుకోండి. ఓకే వాట్ విలేజ్. ఓకే సర్వర్ ఎందుకు లాగ్ అవుతుంది? హలో సర్వర్ అయ్యారు లాగింగ్. ఓకే సర్వర్ కొంచెం లాగ్ అవుతుంది కానీ చూడొచ్చు సర్వర్కి ఏమవుతుందో ఏమో. నేనైతే వరల్డ్ కప్ అన్న సారీ నేనైతే మైన్క్రాఫ్ట్ ఆడినుండే. ఎప్పుడు నేను నా కంప్యూటర్లో ఆడినుండే, కంప్యూటర్ ఇక్కడ లేదు, మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉంది. ఆడినుండే. ఫస్ట్ మనం ట్రీ కట్ చేసుకున్నాక దీని నుంచి కొన్ని టూల్స్ వేసేసుకున్నాం అన్నమాట. ఈ టూల్స్ కూడా కొన్ని ఈజీగా ఉంటాయి. పికాక్స్, యాక్స్, సాడ్, తర్వాత షెవల్ అనుకుంటా. అండ్ ముంగన్న విలేజ్ ఉంది కాబట్టి ఇదిగోండి విలేజ్ బాడీ గార్డ్ మీకు కనిపిస్తుందా? హలో బాబు, హౌ ఆర్ యూ? నేను ఈ చేతిలో పైసాల్స్ చనిపోయినా. ఫస్ట్ అయితే విలేజ్లో వచ్చేద్దాం. విలేజ్ అంటే సేఫ్ ఉండొచ్చు విలేజ్లో, ఎవరైనా కానీ. అండ్ ఇంట్లో మ్యాచ్ కూడా చూస్తున్నారు కానీ మీరు సౌండ్ కూడా వినొచ్చు. కామెంటరీ బాక్స్లో సౌండ్ వస్తుంది. నాకైతే ఇప్పుడు ఓన్లీ కావాలి ఒకటి ఇది అండ్ ఇంకోటి ఇది. ఇది ఎందుకు అన్నారు కదా, మీకు కనిపిస్తుందా? ఇది ఫుడ్. ఈ ఫుడ్ కోసం చాలామంది నాన్న తిప్పాలు పడతారు రియల్ లైఫ్లో, కానీ నిజంగా ఫుడ్ కోసం చాలామంది ఏమేం చేయగలరు పెరిగి ఉంటారు. వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కౌట్ చేయరు. కొంతమంది అయితే బుర్జ్ ఖలీఫాపై దుంకేసా కూడా అనేస్తారు. ఇంకా బుర్జ్ ఖలీఫా నుంచి కింద ఆ బిల్డింగ్లో దుంకాలి, స్విమ్మింగ్ పూల్లో దుంకాలి. నీకు ఇంత డబ్బులు ఇస్తాం అనగానే 1 సెకండ్ కూడా ఆలోచించకుండా దోమని దుంకేస్తారు. ఇక పైసా వేసుకుంటారు ఇంటికి పోయి ఇక మంచిగా ఆ పిల్లలని చూసుకోవాలి. అంటే నాకు తెలిసిపోయాను మమ్మీ డాడీతో పాటు బయటికి వెళ్ళినప్పుడు చూస్తుంటా. ఇది గంట అవుతుంది, అది నాటుకొని నొక్కుతూనే ఉండాలి. అది నొక్కేంత వరకు రాదు. అండ్ ఫైనల్ 1 2 ఇది. ఓకే నైట్ అయితే అయిపోయింది. నేను ఫుడ్ కలెక్ట్ చేసే వండుకుంటా. ఇట్ ఈజ్ మై హాబీ. ఇది లైబ్రరీ కాదు. అవును మా ఫ్రెండ్స్ మాత్రం మీకు ఒక డౌట్ రావచ్చు, పీస్ఫుల్ ఆడుతున్నా. అది నేను ఇప్పుడు వస్తా. ఫస్ట్ పండుకున్నప్పుడు తెలుసు మనం రిస్క్ అస్సలు తీసుకోలేము. ఒకవేళ మాప్స్ వచ్చి మనం చంపొచ్చు. ఇక్కడ నేను క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టిన ప్లేస్లో చిన్న ఇట్లా హౌస్ లాగా ఉంది. హలో
అలా విలేజర్. వీళ్ళు ఎట్లా తెలుసా, వీళ్ళ ఇంట్లో వచ్చిన గెస్ట్ని పండుకునేది, వీళ్ళు మొత్తం వండుకుంటారు. నాడు బయటకు వెళ్ళిపోయి వాచ్మెన్ పని చేయపో, మళ్ళీ గుడ్ పొద్దున అయిపోయింది ఇక ఈడు ఇంకా వాచ్మెన్ పని చేస్తాడు. అండ్ ఇప్పుడు నాకు ఒక స్టోన్ని మెటీరియల్స్ కావాలి. ఇక్కడ మీకు ఏం అనిపిస్తుంది? స్టోన్ కనొద్దు. అడుగున్నాడు అని పేరు ఆడు వచ్చి పోడా అని విక్తాడు. ఇంకేమన్నా రిస్క్ అస్సలు తీసుకోవద్దు. కిందికి పోదాం. అండ్ నాకు ఒక అలవాటు, పిక్యాక్స్ని ఇట్లానే బ్రేక్ చేస్తా. చాలామంది పిక్యాక్స్ తోటే బ్రేక్ చేస్తారు డర్ట్ని మన చేతితో కూడా బ్రేక్ చేయొచ్చు కదా బ్రో అని. ఈ వుడెన్వి ఆ గోల్డ్ అయితే సేమ్ వుడ్ దానిలానే ఉంటుంది. దానిది స్టామినా, బ్రేకింగ్ స్పీడ్ సేమ్ నాకు అనిపిస్తుంది. ఈ మైన్క్రాఫ్ట్ వాళ్ళు వుడ్ని గోల్డ్లో వేసేసిరా లేకపోతే గోల్డ్ని వుడ్లో వేసేసిరా అని అనిపిస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అనిపిస్తుంది. రియల్ లైఫ్ అయితే గోల్డ్ మంత దొరకంగానే అమ్మానికి అల్లుడు అయిపోయినా అనుకోండి అంటారు సంథింగ్. మీకు అనంతమ్మని వెడ్డింగ్ అప్పుడు ధోని వచ్చిందండి, నా ఫేవరెట్ ధోని. మీకు ఎంతమందికి తెలిసి ఈ విషయం నాకు ప్లీజ్ కమెంట్ బాక్స్ ఇన్ఫార్మ్ చేయండి. నేను వేరే ఏం చేస్తున్నాను అర్థమైతే లేదు. నా ఇన్వెంటరీ తొక్క సామానం, ఈ వేస్ట్ మెటీరియల్స్, ఒక సాడ్, ఒక యాక్స్, ఒక పిక్ యాక్స్, ఒకటి ఇది. అండ్ దీంతో మన స్టోన్ సమాప్తం కాదు. అండ్ ఫర్నేస్ ఎందుకంటే ఏదైనా మంచిదాన్ని బేక్ చేసుకొని తినడానికి. అండ్ అలా కొన్ని బ్లాక్స్, ఫుడ్ అండ్ అంతే. దీంతో నా అప్డేట్ అయితే అయిపోయాను. నేనైతే అప్డేట్ అయితే చేసేసిన. ఇప్పుడైతే మా అయ్యని ఎడిపోయిండ్రు అలా గోడు ఎడిపోయిండ్రు. అలా విలేజర్ మీ సెక్యూరిటీ గార్డ్ వాడన్నాడు, ఓడ్రా అన్నాడు, ఓడ్రా అని ఉరికిపోండ్రా. పని చేద్దాం. 1 2 ఇంత పైకి కలిసి మెసేజ్ ఒకటి ఉంది. హలో బాబు, నీకు కనిపిస్తున్నా? నేను ఒకటి ఎక్కువ వస్తున్నాను. చూడ అసలు వీడు పని చేద్దాం. ఇంక వీడెందుకు దీంతో వీడు కథం గలీజ్ వాడు 3 ఇచ్చిండు. 3తో నాకేమవుతుంది? నేను మంచి వాటర్ బకెట్ ఎమ్మెల్యే అయితే చేయగలుగుతాను. అండ్ నాకు షీల్డ్ కూడా, నాకు షీల్డ్ చాలా ఇంపార్టెంట్. షీల్డ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గైస్ లెట్స్ గో. ఒక స్ట్రేట్ నాకు ఇక్కడ నాకు స్టోన్ అనిపించింది. డైరెక్ట్ అయితే మైనింగ్ చేసుకుని వెళ్ళిపోదాం కిందికి. నేను ఎందుకు ఆపైతే అంటే ఇప్పుడు మ్యాచ్ అవుతుంది కదా, వాట్ ఐరన్ కదా. లెట్స్ మ్యాచ్ అవుతుంది. డాడీ గెలిచిండు. రేటింగ్ వేసి చెప్పమన్నా చెప్తా ఉన్నాడు.
బట్ ఏంద్రా ఇంత ఐరన్ దొరుకుతుంది. ఇంకొకటి నేను క్రియేటివ్ నుంచి చేసేసిన ఈ స్టోన్ని. మనకు ఐరన్ ఒకటి దొరికింది. ఇప్పుడు మనం దీన్ని గంగలో కలిపిపోతున్నాం. ఇది పవిత్రమైన నీరు. బట్ అది మూన్ కూడా అటు వెళ్ళిపోయింది. కాస్త నీళ్ళు 49 నాకు ఏం పని రాదు కాబట్టి ఇంకొన్ని ఐరన్ కలిసేసి మేమైతే కలుస్తా కొద్దిసేపట్లోనే. సో గాయ్స్ ఇప్పుడైతే మైనింగ్ అయితే చేసేసిన. రికార్డింగ్ అయితే ఎస్ మైనింగ్ అయితే చేసిన. ఐరన్ అయితే ఇంత దొరికింది. ఇక్కడ మంచి కేవ్ కూడా ఉండదు చెప్పేసారంటే నేను ఇట్లా వెళ్తుంటే ఏందరా అని చెప్పి వచ్చేసి కేవ్ దొరికింది. అప్పుడు దాన్ని చాలా మాప్స్ అంటున్నా పీస్ఫుల్గా పెట్టినా కాబట్టి. అండ్ నాకు హంగర్ కూడా అవుతలేదు. ఓకే ఫర్నెస్ ఫస్ట్ అయితే మనం దబ్బా ఐరన్ అయితే చేసుకుందాం. లెట్స్ స్లీప్ వద్దాం. ఇంట్లో ఒక చాలా యాక్స్ అవుతుంటాయి. అరే ఏందిరా నువ్వు ఊట్లో వస్తున్నావు? వేకప్ విలేజర్. నేను తెలిసేసిన అండ్ మార్నింగ్ ఇంత గలీజ్గా మీరు సర్వర్ ఎందుకు లాగ్ అవుతుందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. రికార్డింగ్ వల్ల అవుతుందో లేకపోతే ఎందుకు అవుతుందో నాకు తెలుసలేదు. 4 is here. లెట్స్ గో. 5 తోటి ఏమవుతుంది తెలుసు. 5 ఒక హెల్మెట్ అవుతుంది. హెల్మెట్ వచ్చేసింది నా క్యారెక్టర్కి. ఇక్కడ ఒక హెల్మెట్ అండ్ 4th లెగ్గింగ్స్. ఇక్కడ చాలాసేపు రావాలి నేను. కోల్ ఇంకా నాకు ఒక డైమండ్ కూడా దొరికింది. నేను కోఆర్డినేట్స్ రాసుకోలేదు నాకు గుర్తులేదు. ఎక్కడెక్కడో ఇవి కోఆర్డినేట్స్ గన్స్లో ఉంటుంది. ఇవి కోఆర్డినేట్స్ ఇవేమో హై లెవెల్. ఇది టైమింగ్. ఇవి కోఆర్డినేట్స్. ఇవి ఇలా -5 ఉన్న ఇది కోఆర్డినేట్స్. అండ్ లెగ్గింగ్స్ అయిపోయినాయి. మనకి 7 కావాలి. 7 కోసం అయితే ఒక్కొక్క జన్మ పడుతుంది. ఎంత మెల్లగా అవుతుంది. అండ్ నాకు చెస్ట్ వేద్దాం అనుకుంటున్నా. చెస్ట్ వేసేసి నాకు అవసరం లేని సామాన్లన్నీ అందులో వేసేస్తాను. అండ్ మెయిన్ నా షీల్డ్ నాకు ఇంపార్టెంట్. నేను ఏ ఫైటింగ్లో ఉన్నా కానీ నాకు షీల్డ్ నాకు చాలా యూజ్ అవుతుంది. నేను పోయే దారిలో 4-5 ఏమో 4-5 అన్న చాలానే. దాని పేరేంది టార్చెస్ ఇంకా స్టోన్ పికాక్స్ క్రాఫ్ట్ చేసుకున్నాం. అంటే చాలా కింద ఉండే బ్లాక్స్ మైన్ చేసి ఎక్కువ ప్యాకప్ చేసిన. ఇక్కడ కింద ట్రాప్ అయిపోతుండే. వాటర్ బకెట్ వస్తలేదు. ఎంత ట్రై చేసినా కూడా వస్తలేదు. 7 దొరికేసింది. ఎస్ కొంచెం అయితే ఐరన్లో ఉన్నా. ఐరన్ ఆర్మర్లో మీకు ఎంతమంది ఐపీఎల్ సీజన్ ఈసారి ఎవరు గెలిచారో ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ గైస్ ఇదైతే
ఐరన్ ప్రోగ్రెస్ చేసుకున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ 11 అవుతుంది. దీనికోసం ఎలాంటి అంటే సెకండ్ పార్ట్ పక్క వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తుండండి. సైనింగ్ ఆఫ్. పాల్గొన. బాయ్.